పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నీలిరంగు నీరు, సముద్రపు గాలి హోరు, రంగురంగుల బోట్లు, చిత్తడి నేలలు, ఈత కొడుతూ చేపలు, ఈలలు కొడుతూ పక్షుల కిలకిల రాగాలు, జంతువుల గెంతులు, అన్నింటికీ మించి అనేక ఔషధి గుణాలు ఉన్న వృక్షజాతితో నిండిన అడవి సంపదికి ఆవాసం మడ అడవులు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన అందమైన పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉన్న ఈ అడవులు చూడటానికి సినిమా ఓపెనింగ్ షాట్ లాగా అనిపించినా ఇది వాస్తవం. వివిధ ఖండాలలో కనిపించే అందమైన మడ అడవులు సమాజాలకు కీలకమైన మూలంగా, విస్తారమైన జాతులకు నిలయంగా ఉన్నాయి. ఈ మడ అడవులు నదులు, సముద్రమును కలిసే ప్రాంతాలలో ఉప్పు నీటిని తట్టుకుని పెరిగే వృక్షజాతితో ఏర్పడిన అడవులు. ఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉండి వరదల నుండి, తుఫానుల సైతం నుండి నేల కోతకు గురి కాకుండా కాపాడుతుంది. మన రాష్ట్రంలో మడ అడవులు గోదావరి, కృష్ణా పరివాహికంలో ఎక్కువగా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలోని కోరంగి వద్ద ఇవి విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు ఇవే. కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని 1978లోనే వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 332.66 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించగా, ఏపీ అటవీ శాఖ లెక్కల ప్రకారం కోరంగి మడ అడవులు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. పర్యాటకుల కోసం కోరంగి అడవిలో నిర్మించిన సుమారు కిలోమీటరు పొడవైన చెక్కల వంతెన ఇక్కడి ప్రత్యేకంగా నిలుస్తుంది. చిత్తడి నేలలో పెరిగే చెట్ల వేర్ల వ్యవస్థ విచిత్రంగా ఉంటుంది. ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉండటం వల్ల భూమిలో ఉండే వేర్లతో ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడి చెట్లు ఓడలని పోలిన వేర్లను కలిగి ఉంటాయి. వర్షాకాలం వెళ్లిన తర్వాత అక్టోబర్ నుంచి మే వరకు కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం. బోట్ల మీద మడ అడవుల గుండా సముద్రం వరకు సుమారు 30 నిమిషాల సేపు ప్రయాణించగలిగే సౌకర్యం కూడా ఇక్కడ ఉంటుంది. సహజంగా విస్తరించిన ఈ మడ అడవుల వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. అయితే ఆ భూములకు ఇప్పుడు ముప్పు ఏర్పడిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మడ అడవులకు కీలకమైనదిగా చెబుతున్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడ అడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకి చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం కానీ దాన్ని కొట్టేయడం ఈజీ, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం. అది నిజంగానే మడ అడవుల ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. అవి సహజంగానే పెరిగే చెట్లే కదా అని అనుకుంటారు. నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజ సిద్ధ రక్షణ గోడగా ఇవి నిలబడతాయి. ముఖ్యంగా 25 డిగ్రీల ఉత్తర, 25 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి. ఈ చెట్లు, పొదలు ఉప్పు నీటిలోనూ, సముద్రపు నీటిలోనూ, సముద్రపు నీటి కంటే ఎన్నో రెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరగడం వీటి గొప్పతనం. మడ అడవులు కాకినాడ సమీపంలోని కోరంగి వద్ద తాళరేవు మండలంలోని కోరంగి నుండి పోలవరం, కార్షెనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సకినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో విస్తారంగా ఉన్నాయి. తెల్ల కొంగలు, అరుదుగా వచ్చే వలస పక్షులు, దాదాపు 120 రకాల పక్షులు, కీటకాలు మడ అడవులలో కనిపిస్తాయి. మొసళ్ళు, ఫిషింగ్ క్యాట్స్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. నల్లమడ, తెల్లమడ, ఉప్పు పొన్న, కళింగ, తాండ్ర, గుల్లిలం,
తిల్ల, పొన్న వంటి విలువైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు ఇక్కడ పెరుగుతున్నాయి. తీర ప్రాంతానికి మనం కట్టే కట్టడాలు ఇవ్వలేని రక్షణని మడ అడవులు ఇస్తున్నాయి. అలాంటి అడవులకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. కలప సామాగ్రి కోసం వాణిజ్యంగా అమ్ముకునేందుకు కొందరు వీటిని నరికే ప్రయత్నం చేస్తున్నారు. రొయ్యలు, చేపల సాగు కోసం వీటిని కొట్టేసి మడులుగా కడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు వీటిని విచ్చలవిడిగా కాల్చేసి వారి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని వెంటనే అరికట్టాలి. జీవన వైవిధ్యాన్ని సంరక్షించే ఈ అడవుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మడడువులు రక్షణ చాలా చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడడువుల తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ